రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి అప్పుల బాధ భరించలేక తన చిన్నారులు ఇద్దరు కుమార్తెలతోని ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి సాగర్ కాలువ దగ్గరికి వెళ్ళడం జరిగింది బైక్ పైన. అయితే వెళ్ళిన తర్వాత తన ఇద్దరు కుమారులతో పాటు తాను కూడా కాలువలో దూకిన సందర్భం. అయితే వెంటనే ఇద్దరు చిన్నారులు స్పాట్లోనే కాలువలోని ఉద్రిక్తత ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లోలోని ఇద్దరు కుమార్తెలు కూడా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తోంది. అండ్ సాగర్ని అండ్ అందులో ఎవరైతే తండ్రి ఉన్నారో శర్మ, అతన్ని చుట్టుపక్కల వాళ్ళు గమనించి కొబ్బరిమట్ట సాయంతో అతన్ని ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో అప్పటికే ఇద్దరు చిన్నారులు కూడా మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. గౌతమి, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఒక రకంగా విషాదమైనటువంటి సంఘటన అనే విధంగా చెప్పచ్చు. తల్లిదండ్రుల యొక్క ఏదైతే ఆలోచన విధానంకి ఇద్దరు చిన్నారులు బలైనటువంటి పరిస్థితి ఉంది. తండ్రి తాను సూసైడ్ చేసుకుంటూ తనతో పాటు తనకు ఉన్నటువంటి ఇద్దరు కూతుళ్ళను కూడా ఆత్మహత్యానికి తీసుకెళ్లారు. ఒక కాలువ దగ్గర ముగ్గురు కలిసి చనిపోయే విధంగా ప్లాన్ చేసినటువంటి తండ్రి ఇద్దరు కూతుళ్ళు మునిగిపోయి చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని తాను బతకాలనే విధంగా ప్రయత్నం చేసి బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఇద్దరు చిన్నారులు, అతనికి సంబంధించి ఉన్నటువంటి ఇద్దరు కూతుళ్ళు, చిన్న కూతురు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. పెద్ద కూతురు తన తండ్రిని వేడుకోవడం జరిగింది, మమ్మల్ని చంపద్దు, మమ్మల్ని కూడా కాపాడు డాడీ అనే విధంగా కూడా కాపాడు అనే విధంగా అతన్ని కాళ్ళు పట్టుకొని బతినాడినప్పటికీ కూడా ఆ బాధితుడు ఎవరైతే వాళ్ళు నాగాంజనేయ శర్మ అనేటటువంటి వ్యక్తి, అతన్ని ఒక రకంగా చెప్పాలంటే అప్పుల బాధని తాళలేక సూసైడ్ చేసుకున్న ప్రయత్నం చేశాననే విధంగా శర్మ చెప్తున్నప్పటికీ అసలు జరిగినటువంటి సంఘటన అంతా కూడా పరిశీలిస్తే దారుణమైనటువంటి సంఘటన అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక తండ్రే తన పిల్లలు కళ్ళ ముందు చనిపోతున్నా కనీసం కాపాడేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన కూడా చేయకపోవటం, తాను బతికేటటువంటి ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే జరుగుతున్నటువంటి సంఘటన, అక్కడ జరిగిన సంఘటన సభ్య సమాజం కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అనేవి వరుసగా కూడా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు బంధాలు అంటే తండ్రి ఒక కూతురు చెప్పండి, ఎందుకంటే శర్మ తాను అప్పుల బాధ భరించలేక ఇద్దరు చిన్నారులు కూడా తీసుకువెళ్ళిపోయారు. అయితే తన యొక్క భార్య కూడా మంచాన పట్టి ఉండడం, తన యొక్క ఆర్థిక ఇబ్బందులకి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా. అయితే ఎంతైనా సరే ఏ టైంలోని తీసుకెళ్లారు, తన భార్య ఇంట్లోనే ఉన్నారా లేదా, ఆ టైంలోని ఈ విషయాన్ని గమనించారా లేదా సాయి? అంటే ప్రధానంగా కూడా భార్య అయితే ఆమెకి పక్షవాతం రావడంతో మంచం మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆమెకి క్లియర్గా చెప్పడం జరిగింది, బయటికి తీసుకొని వెళ్తున్నాను పిల్లల్ని అనే విధంగా చెప్పారు. ఇలా సంఘటన చేస్తాననే విధంగా ఆమెకైతే తెలిసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అప్పుడు అదంతా కూడా ప్రమాదవశాత్తు కాలంలో పట్టడం, ఇద్దరు పిల్లలు చనిపోవటం, అతను బతకడం జరిగిందనే విధంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు చేపట్టినటువంటి విచారణలో మాత్రం క్లియర్గా జరిగినటువంటి సంఘటన అంతా కూడా తండ్రి నాగాంజనేయ శర్మ చెప్పడంతో ఎంతంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు చనిపోయారనేది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైతే ఆ పిల్లల తల్లికి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఆమె కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయంగా తండ్రే, ఆమె భర్త ఇవన్నీ చేయడం కూడా ఆమె కూడా ఏం చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె పరిస్థితి కూడా ఆరోగ్యరీత్యా బాగాలేకపోవటం, ఆర్థికంగా పూర్తిగా చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక తన భర్త అలాంటి పరిస్థితి చేసుకున్నాడనే విధంగా కూడా ఆమె అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం జరిగినటువంటి సంఘటన అనేది పోలీసులు విచారణలో బయటకు వచ్చింది. కానీ ఒకవేళ కనుక పోలీసులు కనుక క్లియర్గా దీనిపైన విచారణ చేపట్టకుండా ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన అనే విధంగా కనుక కేసును ముందుకు తీసుకువెళ్తే మాత్రం ఇంత దారుణమైనటువంటి సంఘటన బయటకు వచ్చేది కాదనే విధంగా చెప్పచ్చు. ఇదంతా కూడా పోలీసుల యొక్క విచారణలో భాగంగా నాగాంజనేయ శర్మ చెప్పి తనే స్వయంగా ఎలాంటి పరిస్థితి జరిగింది ఆ రోజు అనే సంఘటనను వివరించినటువంటి నేపథ్యంలో పోలీసులే ఆయన చెప్తున్నటువంటి విధానాన్ని వాళ్ళే వినలేకపోయామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ జరిగిందనే విధంగా చెప్పచ్చు. ఎంత అప్పులున్నా ఏ విధంగా ఉన్నా కుటుంబాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి తండ్రే తన పిల్లల్ని చంపివేసుకున్నటువంటి సంఘటన అనేది వినుకొండలో ప్రస్తుతం అయితే కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం అప్పులు చేసేటటువంటి విధానాలు, అప్పులు తీసుకునేటప్పుడు ఆలోచించాలి అనే విధంగా కూడా
అనేక మంది చెప్తున్నా కూడా చాలామంది తమ యొక్క అవసరాల కోసమో లేకపోతే వేరే ఏదో ఒక విధంగా ఈ అప్పులు చేయటం, అప్పుల బాధలో కూరుకుపోయి కుటుంబ సభ్యులకి కొంతమంది విషం పెట్టి చంపేస్తున్న పరిస్థితులు చూసాము. కొంతమంది కుటుంబం మొత్తానికి సంబంధించి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం. ప్రస్తుతానికి మాత్రం అతను కూడా చనిపోయాడు, కానీ భార్య పరిస్థితి బాగాలేదు, భార్య మంచం మీద ఉండటం, ఆమెని ఎవరు చూస్తారనే ఒక ఆలోచనతోనే అతను బతికాడు. అదే పిల్లల్ని కూడా కాలంలోకి తీసుకువెళ్ళక ముందే అతనికి నిజంగానే ఇలాంటి సంఘటన పైన ఒక్క ఆలోచన వచ్చినా కూడా ఆ పిల్లలు కూడా బతికేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఏదో విధంగా జీవనం సాగించేటటువంటి పరిస్థితులు అనేకంగా ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పైన మాత్రం అందరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గౌతమి, రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికీ గుంటూరు జిల్లాలోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి కేవలం అప్పుల బాధ కారణంగానే, ఇంతే కాకుండా శర్మ యొక్క భార్య కూడా గత కొన్నేళ్లుగా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేక మంచాన్న పట్టి ఉండడం కూడా సమస్యగా మారింది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఒక పక్క చూస్తే భార్య పరిస్థితి ఈ విధంగా ఉంది, మరో పక్క అప్పుల బాధ తీవ్రంగా ఉంది అని చెప్పి ఇద్దరు పిల్లలతోని తను ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే పొద్దున్న ఇంట్లో నుంచి భార్య ఇదంతా కూడా గమనించుకోలేదు. వెళ్తున్నాంలే, బయటికి వెళ్తున్నాం అని చెప్పి ఇద్దరిని పిల్లల్ని కూడా బండి మీద ఎక్కించుకొని సాగర్ దగ్గరికి, చెరువు కాలువ దగ్గరికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా చిన్న కూతురు అందులో పడిపోవడం జరిగింది. దాంతో పెద్ద కూతురు ఎంత ప్రాధేయపడుతున్న తండ్రికి చాలా వరకు ప్రాధాయపడినట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా వింటున్నాం. తనని చంపొద్దు అని, బ్రతికించమని, నాన్న నన్ను అసలు తోసేయొద్దు, నన్ను బ్రతికించు, ఇలాంటి పని చేయొద్దు అని చెప్పి తండ్రిని ఎంతగా వేడుకున్నప్పటికీ ఆ తండ్రి గుండె ఏమాత్రం కూడా కరగలేదు అన్న విషయం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా అతని కళ్ళ ముందే కాలువలో కొట్టుకుపోతున్నప్పటికీ కూడా కనీసం కాపాడే ప్రయత్నం కాదు కదా, చుట్టుపక్కల వాళ్ళని పిలిచే ప్రయత్నం కానీ ఏది కూడా చేయలేదు. దాని తర్వాత వెంటనే అతనికి ప్రాణం మీద తీపి కలిగిందో ఏమో తెలియదు, కానీ వెంటనే తనైతే బ్రతికి బయటపడ్డాడు అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్పటి వరకు కూడా కేవలం ఇద్దరు పిల్లల్ని బయటికి తీసుకువెళ్లారు, ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయారు అని చెప్పి అప్పటి వరకు ఊరంతా కూడా అనుకుంటూ ఉన్నారు. దాని తర్వాత పోలీసులు గట్టిగా శర్మని విచారించిన తర్వాత జరిగిన విషయం ఏంటనేది బయటపడింది. అయితే ఇంకా పోలీసులకు సంబంధించి మరింత సమాచారం ఏమందింది, ఏంటి, దీని వెనుక నిజంగా అప్పుల బాధలే కారణమా, ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అన్న విషయం పోలీస్ మాటల్లో తెలుసుకుందాం. సుమారు 9:30 గంటల సమయంలో గ్రామస్తుల నుంచి మాకు రాబడిన సమాచారం మేరకు ముప్పాళ్ళ వద్ద ఉన్నటువంటి అద్దంకి బ్రాంచ్ కెనాల వద్దకు చేరేసరికి ఇక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే, ఈపూరు మండలంలోని వండుకుంట గ్రామానికి చెందిన సాక్షిలో విలేకరుగా పనిచేసే శర్మ అనే అతను వాళ్ళ పిల్లలతో పాటు ఈ కాలంలో బండితో సహా 2 వీలర్తో సహా పడ్డాడని సమాచారం వచ్చిందండి. ఇక్కడ భిన్నంగా రకరకాలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేరుగా చూసిన వాళ్ళు మేము చూసామని చెప్పిన ప్రకారం బండి మీద అతను పిల్లలు ఉన్నారు, లోపలికి పడింది. మేము తాటి మంట ఒకటి కొబ్బరి మంట అందించి అతన్ని ఎవరు కాపాడగలిగాము. పిల్లలు అప్పటికే లోపలికి పడిపోయినారని చెప్పారు. దీని మీద మేము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అలాగే ఎంఆర్ఓ గారికి అందరికీ సమాచారం అందించాము. ఎంఆర్ఓ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమాచారం అందించాము. గజయితగాళ్ళను కూడా పిలిపిస్తున్నాము. అయితే కాలువ బాగా ఉధృతంగా 18 అడుగులు ఉంది లోతు ఇప్పుడు ప్రజెంట్. వాటర్ కూడా ఆపేయమనేసి రిక్వెస్ట్ చేశాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, వారు కూడా తగ్గించామండి. అయితే దఫాలుగా తగ్గుద్దని చెప్పారు, ఒకసారి కాకుండా. అది నీళ్ళు కొద్దిగా తగ్గితే గజయితగాళ్ళను కూడా దించి ఈరోజు వెతికిద్దామని ఉన్నాం. అక్కడ ఏమన్నా అందరం మేము మా సిబ్బంది అందరం కలిసి. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళైతే కొద్దిగా మెరుగ్గా త్వరగా పిల్లలు ట్రేస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చర్యల్లో బాగా ఇక్కడ ఉన్నామండి. సార్, ఇది ఆత్మహత్య అంటారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటారా? మొత్తం విచారణ చేశాక చెప్తామండి. ఇప్పుడే కదా మనం వచ్చింది అందరం ఇక్కడికి.